మేము ఈ ట్రిప్లో మొదటిగా జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ భరద్వాజ ఋషి కఠోర తపస్సు చేస్తే ఆయన తపస్సుకి సంతోషించి ఆ శ్రీమన్నారాయణుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలగిరి కొండపై ప్రత్యక్షమయ్యారు. తిరుమలగిరి కూడా దర్శనం అయిపోయింది మనకి. ఇక్కడ స్వామి పుట్టలో వెలిసి ఉన్నాడు. సో ఇక్కడ మార్నింగ్ మానవుల దర్శనం చేసుకుంటే సాయంత్రం దేవతలు స్వయంగా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకమైన రోజులాగుంది. ఇక్కడ చాలా కళ్యాణాలు జరిగాయి అండ్ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా విరివిరిగా జరుగుతూ ఉన్నాయి. సో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చాలా పచ్చగా ఆహ్లాదంగా ఉన్నాయి. ఎవరైనా సందర్శించాలనుకుంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్ని దర్శించండి. ఎందుకంటే చాలా ప్రత్యేకంగా ఎక్కడా చూడనటువంటి విధంగా స్వామివారు పుట్టలో దర్శనమిస్తాడు. తరువాత మేము ఇక్కడ నుండి విజయవాడకి బయలుదేరాము. సో దర్శనం అండ్ అంతా బాగా జరిగింది. సో మేము ఇక్కడ నుంచి విజయవాడకి బయలుదేరాము. ఇక్కడ స్వామివారి టెంపుల్ కొండ మీద ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కింద నుంచి స్వామివారి కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. మనం మామూలుగా వెళ్ళాలనుకుంటే మెట్ల ద్వారా నడిచి వెళ్ళొచ్చు. మేము పార్క్ హైరీస్ హోటల్లో రూమ్ తీసుకున్నాము. తర్వాత మేము లంచ్కి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాము. ఫుడ్ ఓకే, మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. బట్ మా ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వలేదు. బట్ ఓవరాల్గా ఫుడ్ చాలా బాగుంది. సుబ్బయ్య గారి హోటల్ ఈవినింగ్ మేము దుర్గా మల్లేశ్వర స్వామి వారిలో దర్శనం చేసుకున్నాము. ఫ్రైడే అవడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది అండ్ కొండ కింద కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. మేము కార్ని దగ్గరలో పార్కింగ్ చేసుకొని దర్శనానికి వెళ్ళాము. తర్వాత డిన్నర్కి చైనీస్ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ ఐటమ్స్ ప్రైస్ చాలా కాస్ట్లీ ఉంది. బట్ ఐటమ్స్ మాత్రం టేస్ట్ చాలా బాగా ఉంది. అండ్ దుష్యంత్ అండ్ లక్ష్మీ కార్తిక ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఓకే, టేస్ట్ చాలా బాగుంది. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది. బట్ ఎనీహౌ టేస్ట్ వైజ్ ఇట్ ఈస్ వెరీ నైస్. సాటర్డే బ్రేక్ఫాస్ట్ హైరీస్ హోటల్లోనే చేసాము. బ్రేక్ఫాస్ట్లో మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో మనకి ఇడ్లీ మరియు మన నెల్లూరు పునుగులు టైపు బోండాస్ పెట్టారు. మరియు సాంబార్ టేస్ట్ అదిరిపోయింది. అండ్ పూరి కర్రీ మనం అడిగితే పూరి వాళ్ళు వేడివేడిగా వేసి ఇచ్చారు. చాలా బాగుంది. తర్వాత ఓట్స్, మిల్క్, ఎగ్, బనానా, మస్క్ మిలాను, వెరైటీ ఆఫ్ జ్యూసెస్ ప్రొవైడ్ చేశారు మనకి వాళ్ళు. సో ఓవరాల్ బ్రేక్ఫాస్ట్ అండ్ హోటల్ యాంబియన్స్ వాస్ గుడ్. తరువాత మేము మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఈరోజు శనివారం కావడంతో భక్తులు చాలా సంఖ్యలో వచ్చారు. చాలా క్రౌడ్గా ఉంది. సో మాకు దర్శనం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇక్కడ హిస్టరీ చూసుకుంటే మనకి ఇక్కడ స్వామివారి కృతయుగంలో అవతరించాడు స్వయంభు స్వామి. ఇక్కడ నైవేద్యంగా పానకాన్ని స్వామివారికి ఇస్తారు. అందులో సగం పానకం స్వామివారి స్వీకరించగా మిగిలిన సగం
ప్రసాదంగా తిరిగి వస్తుంది. స్వామివారు పానకాన్ని స్వీకరించేటప్పుడు మనకి గుడుగుడ అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే ఇక్కడ విశేషం. విష్ణుమూర్తి అవతరించిన 8 ముఖ్యమైన క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో పవిత్రమైన వైఖానస ఆగమ శాస్త్ర సంప్రదాయాలను అనుసరిస్తుంది. సో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో యొక్క షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయ, పానకం. యాక్చువల్లీ పానకం మనకి అక్కడ ప్రసాదంగా ఇస్తారు, ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారు. ఎవరికైనా అవసరమైతే మనం తీసుకోవచ్చు. తర్వాత మేము ఇక్కడి నుంచి కింద ఉన్నటువంటి దిగువ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వెళ్ళాము. ఈరోజు శనివారం కావడంతో చాలామంది యాత్రికులు అయితే వచ్చారు. సో ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఉంటుంది, బట్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకి కార్ పార్క్ చేసుకోవడానికి సఫిషియెంట్ పార్కింగ్ అయితే ఉంటుంది. బట్ లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే భక్తుల సంఖ్య ఎక్కువ అవడంతో పార్కింగ్ స్పేస్ బాగా క్రౌడీ అయింది. పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మంగళగిరిలో ఉంటుంది. ఇది విజయవాడకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా చేరుకోవచ్చు. సో టెంపుల్ని ఎప్పుడైనా మీరు విజయవాడకు వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. సో మేము తరువాత ఇక్కడి నుంచి అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడి నుంచి బయలుదేరాము. సో వెళ్ళే మార్గంలో మనకి కింద దిగువ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. దాన్ని కూడా తప్పకుండా మనం దర్శించుకోవాలి. మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క గాలిగోపురము సుమారు 153 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ యొక్క రాజగోపురాన్ని సుమారు 1809 సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనేటువంటి అతను ఈ యొక్క రాజగోపురాన్ని నిర్మించాడు. సో దిగువ లక్ష్మీనరసింహస్వామి దర్శనాన్ని కూడా మేము చేసుకున్నాము. తర్వాత ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చిన యాత్రికులకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్తో పాటు కూడా చల్లని మజ్జిగ కూడా ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మేము కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాము. తరువాత గుడి చుట్టూ ఉన్నటువంటి ఆలయాలను కూడా మేము సందర్శించుకున్నాము. సో వచ్చిన వాళ్ళు తప్పకుండా కింద ఉన్నటువంటి దిగువ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా సందర్శించండి. సో మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, పైన ఉన్నటువంటి పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో నిత్యం స్వామివారికి పానకాన్ని సమర్పిస్తూ ఉంటారనమాట. ఇది చాలా తీయగా ఉంటుంది. బట్ మీరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చీమలు కానీ ఈగలు కానీ మనం గమనించకపోవడం విశేషం. కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రాజవంశీయులే ఈ యొక్క ఆలయ గోపురాన్ని మరియు ఆలయ ప్రాకారాన్ని నిర్మించారని చరిత్ర చెబుతూ ఉంది. తరువాత మేము అమరావతిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ అమరలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. ఈ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ పంచారామాలలో ఉన్నటువంటి ఒక పంచారామం. పంచారామాల ఈ టెంపుల్ కృష్ణానది తీరాన వెలిసి ఉన్నది. సో ఈ టెంపుల్కి 4 వైపులా 4 రాజగోపురాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం సుమారు 15 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఈ విధంగా మేము హైదరాబాద్ నుంచి తిరుమలగిరి మరియు విజయవాడ శ్రీ దుర్గామాత టెంపుల్ని మరియు పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండ్ అమరావతి టెంపుల్ని దర్శనం చేసుకున్నాము.